మనం రోజూ ఎంతో ఇష్టంగా తినే అన్నం వెనక ఒక సామాన్యుడి అసాధారణ పోరాటముంది. పొలంలో విత్తనం వేసిన దగ్గర్నుండి మన కంచం వరకు ఆ మెతుకు ప్రయాణం ఒక యజ్ఞంలా సాగుతుంది. వేసవి ఎండలకు ఎండుతున్న నేలను రైతు తన నాగలితో పలకరిస్తాడు. మట్టిని తిరగవేసి దానికి ప్రాణం పోస్తాడు. అంటే దుక్కి దున్నడం, మంచి వరి విత్తనాలను ఎంచుకుని వాటిని నారుమడిలో చల్లుతాడు. విత్తనం నుండి నారు వరకు పసిబిడ్డను కాపాడుకున్నట్టు ఆ చిన్న మొలకలను కంటికి రెప్పలా చూసుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత ఆ మొలకలు నారుగా మారతాయి. నారును జాగ్రత్తగా పీకి ప్రధాన పొలంలో బురదలో వరుసలుగా నాటుతారు. నడుము వంచి గంటల తరబడి నీటిలో నెలలో నిలబడి చేసే ఈ పని చూడ్డానికి అందంగా ఉన్నా రైతు నడుము విరిగే కష్టమది. వరిమొక్క పెరిగే క్రమంలో నీరు అందించాలి. అర్ధరాత్రి అని చూడకుండా, పాములను తేళ్లను లెక్క చేయకుండా కరెంటు వచ్చినప్పుడు పొలానికి వెళ్తాడు రైతు. కలుపు మొక్కలను తీసివేస్తూ చీడపీడల నుండి పంటను కాపాడుకుంటాడు. పంట పండి వెన్నులు బంగారు రంగులోకి మారినప్పుడు రైతు ముఖంలో వెలుగు కనిపిస్తుంది. నా దేశ ప్రజలకు కడుపుకి అన్నం పెడుతున్నా అని సంతోషిస్తాడు.